అందరికీ నమస్కారములండి. మనం ఈ వీడియోలో వ్యవస్థల్లో వస్తున్న మార్పులు చూద్దామండి. ఒకప్పుడు మాతృస్వామిక వ్యవస్థ ఉండేది. అక్కడ స్త్రీకి చాలా ప్రాముఖ్యత ఉండేది. తర్వాత వచ్చేటప్పటికి అది పితృస్వామిక వ్యవస్థగా మారింది. అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే పురుషాధిక్యపు దాన్ని ఏమంటాం మనం, ఆ సంఖ్యలలో స్త్రీ అణగదొక్కబడిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్లయితే అంటే ఇంకా పురుషాధిక్య భావజాలం మనకు అనిపిస్తూ ఉంది అక్కడక్కడ. కానీ ఈరోజు స్త్రీలలో కూడా చాలా మార్పులు వస్తూ ఉన్నాయండి. దానికి ఏం చెప్తున్నారంటే వ్యవస్థ మారుతుంది కాబట్టి వ్యవస్థతో పాటు మనం మారాలి. అసలు ఈ పురుషుల యొక్క ఆ పద ఘటనల కింద మనం ఎంతకాలం అణిగిమణి ఉండాలి, మనం ఎందుకు విజృంభించకూడదు అని ఒక విధంగా చెప్పాలి అంటే పురుషుల్ని ఒక అనగదొక్కు వాళ్ళ మీద ఏదో ఒక వాళ్ళ మీద అణచివేతకి కొంత ఆలోచన విధానం మారుతుందేమో అనిపిస్తుంది. ఇక్కడ నేనేం చెప్తున్నానంటేనండి, అది మాతృస్వామిక వ్యవస్థ కావచ్చు, పితృస్వామిక వ్యవస్థ కావచ్చు, రాబోయే ఏ వ్యవస్థ అయినా కావచ్చు, ఎప్పుడు కూడా స్త్రీకి ఒక ప్రధానమైనటువంటి భూమిక అనేది ఖచ్చితంగా ఉంది అని చెప్తున్నాను. పితృస్వామిక వ్యవస్థలో కూడా పురుషులు సంపాదన వాళ్ళ చేతిలో ఉంది. అదేవిధంగా కుటుంబ పోషణ వాళ్ళ చేతిలో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇంటికి అన్ని సమకూర్చవలసినటువంటి బాధ్యత వాళ్ళ చేతిలో ఉంది. కానీ అప్పుడు కూడా ఒక ఇంటిని చక్కదిద్దే బాధ్యత, అదేవిధంగా పిల్లల యొక్క వ్యక్తిత్వాన్ని ఆ రూపకల్పనలో అక్కడ కూడా మళ్ళీ స్త్రీదే బాధ్యత, స్త్రీనే ప్రముఖ పాత్ర వహించిందని చెప్పడంలో నేను ఏ విధంగా కూడా సందేహపడడం లేదు. ఎందుకంటే ఈరోజు కొన్ని పెడధోరణులు వస్తున్నాయి. నేను ఎప్పుడు స్త్రీ పురుష సమాజం కోసమే నేను ఎప్పుడు ఆలోచిస్తాను. ఒక్కొక్కసారి స్త్రీ అణగదొక్కబడుతూ ఉన్నప్పుడు స్త్రీ ఆలోచన విధానం మారాలి అని చెప్పేసి నొక్కి ఒక్కాడించే దానిలో నేను ప్రథమరాలని చెప్పేసి చెప్తూ ఉన్నాను. కానీ ఏమి జరుగుతుంది, కొన్నిటిలో తప్పనిసరి ప్రకృతి సహజంగా వచ్చినటువంటి కొన్ని మార్పులు అంటే స్త్రీకి ఒక ఆ సుకుమారత్వాన్ని స్త్రీకే ఆపాదిస్తారు. ఒక విధంగా ఫిజికల్గా కొంచెం డామినేటింగ్ స్ట్రక్చర్ ఎప్పుడు కూడా పురుషుడికే ఉంటుంది. అంటే ఎందుకంటున్నానంటే ఇక్కడ కొంచెం బలంలో చూసుకున్నప్పటికి కూడా స్త్రీ కంటే ఎప్పుడు కూడా కాస్త పురుషుడు కాస్త బలంగానే ఉంటాడు. అక్కడ కూడా నేను ఏదో గొప్ప సమానత్వాన్ని సాధిస్తాను అంటే అది కొంత కరెక్ట్ కాదేమో అనుకుంటాను. ఇప్పుడు అసలు పురుషుల్ని మించి స్త్రీల ఆలోచన విధానం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడే నేను చెప్పాను కదండి, ఏమిటది, ఇక్కడ పిల్లల వ్యక్తిత్వ రూపకల్పనలో ప్రధాన భూమిక స్త్రీదే కాబట్టి, ఆ ఇంటి ఇల్లాలిదే కాబట్టి. ఎందుకంటే స్త్రీలకి చాలా సుకుమారంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మేధస్సు చాలా వికసించి ఉంటుంది. ఏది నేర్చుకున్నా చాలా చక్కగా నేర్చుకునే కెపాసిటీ ఉంటుంది. నేర్పేటటువంటి ఓర్పు కూడా ఎక్కువగా స్త్రీలకే ఉంటుంది. కాబట్టి ఈ స్త్రీలు ఎప్పుడు కూడా ఈ సమాజ రూపకల్పనలో అలా కుటుంబం యొక్క చాలా పటిష్టతలో, అదేవిధంగా ఇంకా చెప్పాలి అంటే ఒక మంచి స్త్రీ, ఒక పకడ్బందీగా కుటుంబాన్ని దిద్దుకొచ్చే స్త్రీ, ఒక మంచి ప్రణాళిక ఉన్న స్త్రీ, పురుషుడు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రేమతోటి బందీ అవుతాడు. అందులో ఏమాత్రం కూడా నేను సందేహపట్టలేదు. ఎందుకంటే ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ కూడా ఏం జరుగుతుందంటే అక్కడ వాళ్ళ ఇద్దరి మధ్య ఒక మమతల బంధం ఉంటుంది తప్పితే నువ్వు ఎక్కువ నేను తక్కువ అనే అక్కడ భావన అక్కడ ఉండదు. అదేవిధంగా ఈరోజు స్త్రీలలో కూడా ఏం జరుగుతున్నాయంటే చదువుకుంటున్నారు, చాలా బాగుంది, చదవాలి, పురుషులు ఇంకా చెప్పాలంటే చదువులు అధిగమించాలి, ఉద్యోగాల్లో కూడా ఏంటంటే చక్కగా అధిగమించాలి, కాదని చెప్పేసి ఎవ్వరు కూడా కాదనరు. ఆలోచన విధానంలో కూడా ఇంకా చాలా పెంపొందించుకోవాలి. కానీ ఏం జరుగుతుందంటే నేను సంపాదించుకుంటున్నాను కాబట్టి ఆఫ్టర్ ఆల్ నీ దగ్గర ఉండవలసిన అవసరం నాకేమిటి, నీ డబ్బులతో నాకేం అవసరం ఉంది, నేను నా కాళ్ళ మీద నేను నిలబడగలను, నాకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉంది
అని నువ్వెంత అని చెప్పేసి ఈరోజు ఆడవాళ్ళల్లో చాలా పెడదోరణలు వస్తూ ఉన్నాయండి. దాన్ని నేను ఇప్పుడు కూడా హర్షించదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదో చాలా మారిపోవాలి నేను. ఇప్పుడు మన అవసరం కోసం మీరు బండి నడపండి, నేను కాదంటలేదు. అవసరం కోసం ఏదైనా చేయండి. మీరు ఏ డ్రెస్ అయినా కంఫర్టబుల్గా ఉంటుంది ఆఫీస్కి పోవడానికి ఉంటే అలా అయినా వేసుకోవచ్చు. కానీ మన సభ్యత సంస్కారాన్ని ఏ రోజు మర్చిపోకూడదండి. ఈరోజు ఆడంబరాలకి, అదేవిధంగా నేను వంట చేయటం ఏమిటి, నేను 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 ఇంత సంపాదించుకుంటున్నాను, నేను వంట చేయడం ఏమిటి అని చెప్పేసి ఈరోజు సమయం లేకపోతే, ఆ సమయం లేకపోవడం అనేది అసలు అక్కడ ఎవరి డిక్షనరీలో కూడా ఉండదండి. మనసుంటే మార్గం లేకపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఒకటే 100 పనులు చేసే సమర్థుడు ఎప్పుడు కూడా 101 పనికి ఎప్పుడు వెనుకాడాడు. ఎందుకంటే ఇదొకటి పిల్లలకి భర్తకి ప్రేమగా వండి పెట్టుకోవడం అనేది అక్కడే కదా ప్రేమ బంధం బలపడేది. దీని నుంచి ఆడవాళ్ళు బయటకు వచ్చేస్తే ఇంకెక్కడండి. తీసుకోండి వాళ్ళ హెల్ప్ కూడా మగవాళ్ళ హెల్ప్ తీసుకోండి, చక్కగా ఇద్దరు కలిసి వంట చేసుకోండి, కబుర్లు చెప్పుకుంటూ తినేయండి. చాలా అక్కడ ఆ బాంధవ్యాన్ని చాలా పటిష్టపరచుకోండి. అక్కడ మళ్ళీ నేను చాలా గొప్ప కాబట్టి నా ఇష్టం, నేను హోటల్లో పోతాను, నేను ఇష్టం వచ్చిన హోటల్లో ఇద్దరు కలిసి హోటల్లో ఆర్డర్ చేసుకుందాం, ఇవి వద్దండి. ఇక్కడే చాలా ఎందుకు కొంచెం బాధాకరంగా ఉంది. పిల్లలు కూడా అదే వాతావరణంలో పెరుగుతూ ఉన్నారు. పిల్లలు కూడా మనం ఇలాగే ఉండాలి కదా రేపు పొద్దున అనే భావన వాళ్ళల్లో బాగా నాటుకుపోతూ వాళ్ళు పెరుగుతూ ఉన్నారండి. అది నాకు నచ్చట్లేదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈరోజు ఈ ఆడంబరాలు కావచ్చు, ఇక్కడ ఫినాన్షియల్ డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కుటుంబం చాలా చక్కగా ఉండాలి అంటే, ఎప్పుడు ఆర్థికంగా ఆ ఒడిదుడుకులు అనేది రాకుండా ఉండాలంటే ఆ స్త్రీ దగ్గరే ఉంటుందండి శక్తి. కుటుంబాన్ని చాలా తక్కువ బడ్జెట్తో నడపడం, అదేవిధంగా అప్పుల పాలు కాకుండా కుటుంబాన్ని కాపాడుకునే శక్తి స్త్రీకే ఉంటుంది. కాబట్టి ఏవో ఆడంబరాలకు వాళ్ళు అది కొనుక్కున్నారు, వీళ్ళు ఇది కొనుక్కున్నారు, మనం ఏది కొనుక్కోలేదని చెప్పేసి అప్పుల పాలైపోయి ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయండి. అది అవసరం అంటారా? ఒక్క క్షణం మనం చూద్దాం. నేను ఎప్పుడు చెప్తానండి, మన యొక్క వేష భాషల్లో ఏదో ఆధునికత వద్దండి, మన భావాల్లో ఆధునికత కావాలండి. మన భావాలు ఇంకా పురోగతి సాధించాలి. కానీ వేష భాషలు నేనేదో జీన్ ప్యాంట్ వేసుకుని తిరుగుతాను అనుకుంటే అక్కడేదో గౌరవం వస్తుంది కూడా చాలా తప్పండి. మనకి తెలుసు, ఇన్ఫోసిస్ సుధా మూర్తి ఆవిడ తెలుసు కదా, ఎంత సింపుల్గా ఉంటుందండి. ఆవిడ ఎంత గొప్ప విద్యావంతురాలండి, ఎంత సింపుల్గా ఉంటుందండి. ఆవిడ గౌరవం తగ్గిందా అక్కడ? ఎందుకంటే ఇవాళ మనం ఎప్పుడైనా పక్కింటి వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతుందంటే అప్పు తెచ్చుకొని మనం కొనుక్కోవాల్సినంత అవసరం, ఆ విధమైన ఆలోచన విధానం ఈరోజు ఎందుకు ఆడవాళ్ళల్లో నాటుకుంటుందో నాకు అర్థం కావట్లేదండి. ఎందుకు ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళైనా కావచ్చు, ఎందుకు లేనిపోయిన ఆడంబరాలు కావచ్చు, లేనిపోయిన ఇప్పుడు ఉన్నవాళ్ళంటే అది వేరే విషయం అండి, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. ఈ మధ్యతరగతి ఇవి కావచ్చు, కింది తరగతి కావచ్చు, మనం కూడా ఎందుకు ఖర్చు పెట్టుకోకూడదు అని చెప్పేసి ఇప్పుడు మనకు ముఖ్యమైన ఏవి మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అనే దాని మీద ఇప్పుడు దృష్టి పెట్టుకోవాలి. కానీ ఏదో ఒక రోజు కోసం, ఒక గంట కోసం మనం ఏదో నిరూపించుకోవాలి, మనం ఏదో సీదాసాదాగా వెళ్ళిపోతే మనం తక్కువగా అంచనా వేస్తారు. ఎవ్వరు అంచనా వేయరండి. ఇంకా చాలా గొప్పగా మీరు అక్కడ కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మన భారతీయ స్త్రీ యొక్క రూపం ఒకసారి మన కళ్ళ ముందు పెరిగితే ఏమిటి మూరెడు పూలండి, కాసంత బొట్టు, చక్కటి జడ, చీర కట్టు, చేతి నిండా గాజులు, అక్కడే బంగారపు గాజులు వేసుకోమని కూడా చెప్పలేదు. దీనికోసం ఎంత ఖర్చు అవుతుందండి. కానీ ఈ వేషధారణ ఈరోజు ఎక్కడా లేదు. దీని నుంచి వేసుకుంటే పిచ్చులు మనం చాలా మొరటి వాళ్ళం అనుకుంటారు, పల్లెటూరు వాళ్ళం అనుకుంటారు. మనం చాలా ఆధునికంగా ఉండాలి. నేను జస్ట్ ఒక 3-4 డేస్ బ్యాక్ జరిగింది ఏంటంటే, చాలా పెద్ద ఒక పంజాబ్ డ్రెస్ వేసుకొస్తే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించి నేనే అడిగానండి, ఈ అమ్మ అదేంటమ్మా మీరు ఇంతకుముందు ఎప్పుడు వేసుకోలేదు కదమ్మా, ఇదేంటమ్మా చక్కగా చీర కట్టుకునే వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే, ఏమోనండి మా పిల్లలు ఇలా వేసుకెళ్ళకపోతే మీరు అక్కడ స్కూల్లో నిన్ను చాలా చిన్న చూపు చూస్తారు. నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించిన విషయం ఇదండి. ఎందుకంటే మన వేషాన్ని మార్చుకుంటే, మన భాషను మార్చుకుంటే మన విలువ వస్తుంది అనే అంత దిగజారి పోతున్నావా మనం? ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోండి. ఎందుకంటే మన వేష భాషల్ని సాధ్యమైనంత వరకు, అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చండి, ఇప్పుడు ఆఫీసుకు పోవాలంటే నేను చాలా హడావుడిగా వెళ్ళిపోవాలి కాబట్టి, అవును వెళ్ళిపోవచ్చు, ఏ డ్రెస్ వేసుకోవచ్చు, నేను కాదంటలేదు. కానీ
గౌరవప్రదంగా కనిపించే డ్రెస్ వేసుకెళ్ళండి, ఎవ్వరేం మాట్లాడరు. అంతేగాని పిచ్చి పిచ్చి డ్రెస్సులు ఎక్కడో సినిమాల్లో చూస్తున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాము, ఇంకెక్కడ పరికరాన్ని చూస్తున్నాము అని చెప్పేసి అక్కడ పోయి మన విలువని, మన గౌరవాన్ని మనం ఎప్పుడు కూడా దిగజార్చుకోవద్దు. ఎందుకంటున్నానంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, స్త్రీ పాత్ర చాలా ఎక్కువ. స్త్రీ సహజమైనటువంటి లక్షణాలు ప్రతి లక్షణాన్ని ఎప్పుడు దూరం చేసుకోకూడదు. సహనానికి, ఓర్పుకు, మంచికి, మమతకు, మానవత్వానికి అన్నిటికీ చిరునామా అమ్మ, ఆడది. అది మనం ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను. యుగాలు మారొచ్చు, ఏదైనా మారొచ్చు, కానీ ఏంటంటే నిండైన ఆ అమ్మ ఆ రూపం అలాగే కంటిన్యూ కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇది కొంతమందికి ఏంటంటే ఇది ఎక్కడో పాతకాల భావనలా అని చెప్పేసి కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. ఏ పాతకాల భావన కాదమ్మా. ఎక్కడ కాలం కూడా ఎప్పుడు కూడా కాలం, ప్రకృతి అన్నీ కూడా ఎక్కడ ఏం మార్పు రావు. నేను ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్దాం అనుకుంటున్నానంటే, ఎందుకంటే నేను ప్లాంట్స్ లవర్ని కాబట్టి ప్రతిదానికి అందులో నుండి చూస్తూ ఉంటాను. మొక్కలే ఉన్నాయండి, ఎందుకంటే పురుషులు స్త్రీలు అన్నిట్లో సమానమేనండి అని చెప్పి, అయినా వాళ్ళతో సమానంగా పరిగెత్తున్నట్టు తొందరగా అలసిపోయేది మనమే కాబట్టి నేను ఒకటి చెప్తానండి. ఇక్కడ చాలా రకరకాల మొక్కలు ఉన్నాయండి. ఇందులో ఇప్పుడు అన్ని మొక్కలే, అన్నిటికీ కూడా ఆకులు ఉంటాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఇది ఒక మొక్క చూశానండి, ఇది పాపం ఎండలో పెడితే చచ్చిపోతుందండి. ఎందుకు చచ్చిపోతుంది అంటే దీనిలో ఉన్న సున్నితత్వం, ఇది చచ్చిపోతుంది. వీటినండి ఇవన్నీ మనం నీడలో పెట్టేసామనుకోండి, ఈ ఒక్క పువ్వు చచ్చిపోతుంది. ఇదేమిటండి మరి అంటే ఒక్కొక్క స్వభావానికి ఓ మొక్కల్లోని ఇన్ని వైరుధ్యాలు ఉన్నాయి. ఇది ఒకటి ఉందండి, దీనికి అసలు ఎప్పుడు నీళ్ళు పోయకూడదండి, ఎప్పుడన్నా తడిగని నీళ్ళు పోసి చచ్చిపోతుంది. ఇప్పుడు ఇన్ని రకాలుగా మనకి పక్షులు కావచ్చు, అలాగే జంతువులు కావచ్చు, కొన్ని చాలా వేడిమి తట్టుకునే ఉంటాయి, కొన్ని ఏమో తట్టుకోలేకపోతూ ఉంటాయి. అలాగే మన మొక్కలు కూడా అలాగే కొన్ని చాలా పెద్ద ఏ విధమైన పరిస్థితులు తట్టుకునే ఉంటాయి, కొన్ని ఏమో తట్టుకోలేని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ప్రకృతి ఏమో కొన్ని సహజసిద్ధమైనటువంటి లక్షణాలను ఆపాదించినప్పుడు వీటిని ఏమైనా అతిక్రమించేసేసి అది ఎందుకు వస్తుందండి, నేను ఏమైనా సరే నేను ఎండలోనే పెడతానంటే చచ్చిపోతుంది కదండి. అది దీనికి ఎండలు ఎలా దాన్ని ఎలా ఇప్పుడు దానికి అంత శక్తి లేదు. ఆ శక్తిని ఆపాదించుకుని అంటే నేను ఎందుకంటున్నానంటే, మనకున్నటువంటి టాలెంట్స్ని, అంటే ఇక్కడ పర్టికులర్గా మహిళలకు ఉన్నటువంటి టాలెంట్స్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఖచ్చితంగా ఉపయోగించుకోవాలండి. అంతేగాని వాళ్ళకంటే నేను చాలా స్పీడ్గా బైక్ని నేను దాన్ని ఏమంటారండి బైక్ రైడింగ్ చేయగలనండి, నేను అంతకంటే ముందు నడిపేస్తానండి అంటే యాక్సిడెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఇవి కావండి, వీటిలో పోటీ. ఇవన్నీ కూడా అందరు చేసే పనుల్లో మనం పోటీ పెట్టుకోవాల్సినంత అవసరం లేదు. బట్ మేధస్సులో మటుకు మీరు ఎంత దూరం కావాలంటే అంత దూరం చూసుకోపోవచ్చు. వారిని ఎక్కడ కావాలంటే అక్కడికి వాళ్ళ నుంచి ఇంకా ఎన్ని కిలోమీటర్ల ముందుకు వెళ్ళిపోవచ్చు. ఆ విధమైనటువంటి ఆ గెలుపును సాధిస్తూ కుటుంబాన్ని గెలుచుకుంటూ మగవారిని గెలుచుకోవాలని చెప్పేసి నేను చెప్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.